మిత్రులారా నమస్తే. ఇవాళ పరమ పవిత్రమైన పరమశక్తివంతమైన శ్రీ లలితాంబిక అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాల్ని పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మాండ పురాణంలో 36వ అధ్యాయంలో లలితోపాఖ్యానం రచింపబడింది. భండాసురుని వృత్తాంతం గురించి గత వీడియోలో శ్రీ శంభుదేవ స్తోత్రంలో మనం కొంత చెప్పుకోవడం జరిగింది. ఆ భండాసురుణ్ణి నిర్జించడానికే శ్రీ లలితా పరాభట్టారిక ఉద్భవించింది. ఆ లలితాంబికను వసిన్యాది వాగ్దేవతలు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే వసిన్యాది వాగ్దేవతలు స్తుతించినటువంటిది. ఈ స్తోత్రాన్ని విష్ణువు యొక్క అవతారమైన హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్పడం జరిగింది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ లలితాంబికను సహస్రనామ స్తోత్రాలు చెప్పబోయే ముందు అమ్మవారిని ధ్యానిస్తాం, ఆమె రూపాన్ని ధ్యానిస్తాం. అలాంటి 3 ధ్యాన శ్లోకాలు, వాటి భావాల్ని ఇవాళ తెలుసుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ అహమిత్యేవ విభావయే భవానీ. ఇందులో అమ్మవారి యొక్క రూపవర్ణన సింధూరారుణ విగ్రహం. అమ్మవారి యొక్క రూపం, విగ్రహం ఎలా ఉందంటే సింధూరారుణ, సింధూరము, అరుణము. సింధూరము అంటే మనం పెట్టుకునేటువంటి నుదుట పెట్టుకునే కుంకుమ. అరుణం, అరుణ అంటే సూర్యోదయపు కాంతి. సూర్యోదయపు కాంతి, ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అమ్మవారు ఎరుపు రంగు ఛాయతో ప్రకాశిస్తోంది. సింధూరారుణ విగ్రహం త్రినయనాం. అమ్మవారి యొక్క కళ్ళు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జ్ఞాననేత్రం, అలా 3 నేత్రాలతో ప్రకాశిస్తోంది. మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం. అమ్మవారు ఆ మౌళి అంటే ఆ కిరీటం మాణిక్యమౌళిస్ఫురత్, కెంపులతో మాణిక్యాలతో తయారు చేయబడినటువంటి ఆ కిరీటాన్ని ధరించింది. ఆ కిరీటం పైన తారానాయక శేఖరాం, ఆ సిగపైన ఆ నక్షత్రాల నాయకుడైనటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంలో, ఆ మణుల యొక్క ప్రకాశంతో, ఆ కిరీటంతో అమ్మవారు ఎర్రటి రంగులో ప్రకాశిస్తోంది. స్మితముఖీ, అమ్మవారు చిరునవ్వుతో ఉంది, భక్తులను అనుగ్రహించేటటువంటి రూపంతో ఉంది. ఆపీనవక్షోరుహాం, మరి అమ్మవారి యొక్క వక్షస్థలం ఈ సృష్టినంతటినీ పాలించాలి కదా, అందుకే అత్యున్నతమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలాన్ని ఆ తల్లి కలిగి ఉంది. పాణిభ్యాం
అళిపూర్ణరత్న చషకం. అమ్మవారి చేతులు వర్ణిస్తూ ఉన్నాడు. అమ్మవారి యొక్క ఒక చేతిలో అళిపూర్ణ రత్న చషకం. అళి అంటే ఇక్కడ తుమ్మెదలు, తేనెటీగలు, మధువు లేదా తేనె, దివ్యమైనటువంటి మద్యం, అలాంటి మధుపాత్రను అమ్మవారు ఒక చేతిలో పట్టుకొని ఉంది. రక్తోత్పలం బిభ్రతి, మరొక చేతిలో ఎర్రటి కలువను, ఎర్రటి పువ్వును పట్టుకొని ఉంది. ఒక చేతిలో మధువు కలిగినటువంటి రత్నాలతో చేసినటువంటి పాత్ర, మరొక చేతిలో ఎర్రటి కలువ, ఎర్రటి పువ్వు, రక్తోత్పలం. సౌమ్య, అమ్మవారు ఎంతో మృదుత్వంగా, శోభాయమానంగా, అందంగా ఉంది. రత్నఘటస్థ రక్త చరణం, అమ్మవారి చరణాలు, ఆ పాదాలు రక్త చరణం, ఎర్రగా ఉన్నాయి. అమ్మవారు ఆ గోరింట ధరించింది, అందుకోసం అమ్మవారి పాదాలు ఎర్రగా ఉన్నాయి. రత్నఘటస్థ, రత్నాలతో తయారు చేసినటువంటి కుండ పైన అమ్మవారి యొక్క ఆ ఎర్రటి ఎడమ పాదాన్ని ఉంచింది. ధ్యాయేత్ పరాం అంబికా, అమ్మవారు పరాం, అత్యున్నతమైనటువంటి, అమ్మలకే అమ్మ, అలాంటి ముగురమ్మల మూలపుటమ్మను నేను ధ్యానిస్తున్నాను. అరుణా, మళ్ళీ అమ్మవారి యొక్క ఆ ప్రకాశవంతమైనటువంటి ఎరుపు రంగుని గుర్తు చేస్తున్నాడు. అరుణా కరుణాతరంగితాక్షి, అమ్మవారి కళ్ళు కారుణ్య తరంగాలతో అలరారుతున్నాయి. ఆ కళ్ళ నుంచి కరుణ సముద్రపు అలలవలే అలా ప్రవహిస్తూ ఉంది తన భక్తులపైకి. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం, ఇక్కడ అమ్మవారి యొక్క 4 చేతులు వర్ణిస్తున్నాడు. ఒక చేతిలో పాశం, తాడు, అదొక ఆయుధం. ఒక చేతిలో అంకుశం, ఏనుగును నియంత్రించేటటువంటి ఒక ఈటె లాంటి ఒక ఆయుధం. పుష్పబాణ, మరి ఆ ముందు వైపు చేతుల్లో ఒక చేతిలో పుష్పబాణాలు, పూల బాణాలు. చాపాం, ఇంకొక చేతిలో చెరుకు విల్లు, పూల బాణాలు ముందు చేతిలో, అలాగే వెనక చేతుల్లో పాశము, అంకుశము ధరించింది. అణిమాదిభిరావృతాం, అమ్మవారి చుట్టూ అష్టసిద్ధులు, అణిమాది, ఆ అష్టసిద్ధుల్ని మనం అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వసిత్వ అని అష్టసిద్ధులుగా చెప్తాం. ఈ అష్టసిద్ధుల చేత ఆవరింపబడి ఉంది. మయూఖై, అమ్మవారి నుంచి అలా కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. అహమిత్యేవ విభావయే భవానీ, పరమానంద రూపమైనటువంటి, విభావయే పరమానంద స్థితిలో ఉన్నటువంటి భవానీ, అలాంటి ఆ భవానిని అహమిత్యేవ, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటూ పరమాద్భుతంగా మనకి బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి అమ్మవారిని స్తుతించడం జరిగింది. ఈ లలిత సహస్రనామ స్తోత్రాలకు ముందు మరి అమ్మవారిని స్తుతించేటువంటి ఇలాంటి శ్లోకాలు మరికొన్ని ఉన్నాయి. తర్వాతి వీడియోలో మరిన్ని ధ్యాన శ్లోకాలని పారాయణ చేసుకుందాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. శుభం భూయాత్. స్వస్తి.